Praise the Lord. Greetings to you all. The mighty name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. టుడే అవర్ టాపిక్ ఈజ్ 7 words on the cross. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు గుడ్ ఫ్రైడే. ప్రపంచం అంతా కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము పరలోకమును వదిలి తన యొక్క మహిమ సింహాసనమును వదిలి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఆయన నరరూపుడుగా మనందరి నిమిత్తము నరావతారము ఎత్తి సర్వలోకము కొరకు ఆయన బలియార్పణగా అయినారనమాట. ఈరోజు ఆయన యొక్క గుడ్ ఫ్రైడేని, ఆయన చనిపోయిన రోజుని ఒక గుడ్ ఫ్రైడేగా ప్రపంచం అంతటా కూడా మనము జరుపుకుంటున్నాం. శుభ శుక్రవారము. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలను మనము ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరం గల దేవ, సర్వలోక సృష్టికర్త, ఈరోజు ప్రభా మమ్మల్ని మీరు ప్రేమించి నాయన మీ యొక్క నాయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మా పాపముల నిమిత్తము పరలోకము నుంచి నాయన మా మధ్యకు మీరు పంపి 33.5 సంవత్సరములు నాయన తండ్రి మాతో కూడా నాయన ఈ లోకంలో జీవించి ఆయన ఈరోజు ప్రభా నాయన నరావతారిగా దైవకుమారుడిగా మా అందరి పాపం నిమిత్తము ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తమును నాయన చిందించడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి శిలువ పైన మీరు పలికిన 7 మాటలను ప్రభా మేము ధ్యానించుకొని చుండగా మా నోట మీ మాటలు ఉంచి నాయన తండ్రి నీ యొక్క నాయన ప్రభా తండ్రి మీరు నడిచిన మార్గంలో మేము నడుచుటకు మీరు అప్పగించిన బాధ్యతలను ప్రభా మేము నాయన సంపూర్తిగా నాయన తండ్రి ఆ యొక్క బాధ్యతలన్నిటినీ నాయన స్వీకరించి నాయన ఆ యొక్క బాధ్యతలను నెరవేర్చే కృపను మీరు మాకు అనుగ్రహింప చేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మనం చూసినట్లయితే అన్యాయపు తీర్పు గురించి మనము లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ యొక్క అన్యాయపు తీర్పులో మొదటిగా పిలాతు భార్య పిలాతు గారికి ఒక లెటర్ పంపిస్తుందని మనం విన్నాం. ఆ యొక్క లెటర్లో ఆమె ఈ విధంగా రాసి ఉంటుంది అనమాట. నాకు రాత్రి వేళ కలలో ఒక దర్శనం వచ్చింది, నిద్రలో ఒక దర్శనము వచ్చింది. యేసు ప్రభువుల వారు ఆయన దైవ కుమారుడు కనుక అతన్ని ఏమి శిక్షించకూడదని ఆమె లెటర్ రాసి పంపిస్తుంది. అప్పుడు పిలాతు ఆయన నీళ్ళని తెమ్మని ఆయన యొక్క చేతులు గిన్నెలో కడుక్కుంటాడనమాట. ఈ పాపము నా పైన కానీ నా పిల్లల పైన కానీ ఉండకూడదని ఆయన నిర్ణయించుకుంటాడు. అప్పుడు 41 తక్కువ 40 దెబ్బలు యేసు ప్రభు వారి వీపు పైన కొడతారు. అంతటితో మీ కోపం చల్లారిందని అక్కడున్నటువంటి అన్న కైఫా ప్రజలందరితో కూడా రాజుగారు చెప్పినప్పుడు మా కోపం చల్లారలేదు, యేసు ప్రభువును సిలువ వేయమని చెప్తారనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు 41 తక్కువ 40 దెబ్బలు కొరడాతో యేసు ప్రభువారిని కొడతారు. అది ఒక ఇంగ్లీష్ ఫిలింలో మనము చూసినట్లయితే యేసు ప్రభువారు గా యాక్ట్ చేసినటువంటి ఒక యాక్టర్కి వెనక వీపు పైన ఒక కవచాన్ని ధరింపచేస్తారు. అప్పుడు వారు కొరడాతో యేసు ప్రభు వారిని కొట్టినట్లుగా ఆ యొక్క యాక్టర్ పైన కొట్టినప్పుడు 2 దెబ్బలు, మొదటి దెబ్బకు చాలా బాగా అతను యాక్ట్ చేస్తాడు, డైరెక్టర్ గారు అనుకుంటారంట చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడని. 2వ దెబ్బకు కూడా అదే విధంగా అనుకుంటారంట. 3వ దెబ్బ పడినప్పుడు ఆ యొక్క కొరడాకు ఒక్క కొరడాకు 4 ములుకోనలు అనగా అవి ఏ విధంగా ఉంటాయంటే ఆ యొక్క హార్స్ రైడింగ్ చేస్తారు కదా, అటువంటి స్టిక్ అనమాట కొరడా. ఆ యొక్క కొరడాకు ముందు 4 ములుకోనలుతో కలిపి ఉంటాయన్నమాట. అవి వెళ్ళి ఆ యొక్క బాడీలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మాంసమును అవి లాగుతాయన్నమాట, లోపలికి వెళ్ళి అవి లాక్కొని వస్తాయన్నమాట. అయితే 3వ దెబ్బకు ఈ యాక్టరు చాలా భయంకరమైనటువంటి అరుపులు అరుస్తాడంట. ఎందుకంటే అతని పైన ఉన్నటువంటి కవచము అది పగిలిపోతుంది.
పగిలిపోయినప్పుడు నిజంగా అక్కడ వాళ్ళు కొరడా దెబ్బ వేసినప్పుడు అది అతని బాడీలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఒక కొరడా దెబ్బ అతనికి తగిలినప్పుడు ఆ యొక్క మాంసంను అది తీసుకొనొచ్చుడు దానికి 16 ఆహ్, కుట్లు అనగా 16 స్టిచెస్ పడతాయని వారు చెప్తున్నారనమాట. అయితే అప్పుడంటాడు, "ఇంత భయంకరంగా యేసుప్రభు వారిని హింసించారా?" అని డైరెక్టర్ గారిని అడిగినప్పుడు, "నీకు ఇప్పుడు ఈ ఫిల్మ్‌లో మనం చేసేది ఒక 40% మాత్రమే" అని చెప్పినట్లుగా కొన్ని వీడియోస్‌లో మనం చూడొచ్చు. అయితే ఈ విధంగా యేసు ప్రభువారిని హింసించినప్పుడు ఆయన అంగీని వారు చీట్లు వేసుకుంటారు. ఆయన పైన ఆహ్, పిడి పిడికిలి ఇలాగా బిగించి ఆయనను గుద్దుతారనమాట. ఆయన పైన ఉమ్మి వేస్తారు. అతనికి ముళ్ళ కిరీటాన్ని ధరింపచేస్తారు. అయితే ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని ధరింపచేసినప్పుడు అతని పైన యేసు ప్రభువారి పైన ఉమ్ము వేస్తారనమాట. ఇంకా రకరకాలైనటువంటి మాటలతో యేసు ప్రభువారిని హింసిస్తూ ఆ యొక్క సిలువను మోయమని చెప్తారు గొల్గొతా కొండ పైకి. అప్పుడు అక్కడున్నటువంటి చాలామంది శిష్యులు చెదిరిపోతారు యేసు ప్రభువారిని ఆహ్, ఈ విధంగా సిలువ వేసే సమయంలో. పాప క్షమాపణ పొందినటువంటి కొంతమంది పురుషులు, స్త్రీలు అక్కడుంటారు. ఇంకా తన యొక్క తల్లి, తన యొక్క సహోదరుడైనటువంటి యోహాను గారుంటారు. ఇంకా చాలామంది అక్కడి నుంచి చెదిరిపోతారు. అయితే యేసు ప్రభువారు ఆ యొక్క సిలువను మోసుకొని వస్తూ ఉంటారు కల్వరి కొండపైకి. అనగా యేసు ప్రభువారు ఆ యొక్క క్రాస్‌ని మోసేటప్పుడు చాలామంది యేసు ప్రభువారిని అడ్డుకుంటారనమాట. ఆ యొక్క కొరడాతో కొట్టేటప్పుడు అతనికి శక్తి లేక. ఎందుకంటే చాలా నీరసించిపోయుంటాడు. ఆహ్, నీరసించిపోయి ఆ రాత్రి అంటే గురువారం రాత్రి నుంచి అతన్ని తీర్పు లోనికి ఆహ్, పిలిచి అనేక విధములుగా ప్రభువు యొక్క మీద అపనిందలు వేసి సిలువ వేయాలన్నప్పుడు 9 గంటలకు ఆయన్ని గొల్గొతా కొండపైకి తీసుకొని వస్తారు. 9-3 గంటల వరకు కూడా క్రాస్‌లో యేసు ప్రభువారుంటారు. ఈ యొక్క క్రాస్ మోసే సమయంలో అక్కడున్నటువంటి పాప క్షమాపణ పొందినటువంటి స్త్రీలు, పురుషులందరూ గూడా యేసు ప్రభువారి యొక్క ఆ యొక్క సిలువ మోసే సమయంలో అతన్ని చూసి విలవిలలాడిపోతారనమాట. అప్పుడు యేసు ప్రభువారు ఆ స్త్రీలతో అంటారు, "అమ్మలారా నా కోసం మీరు ఏడవకండి. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని" ప్రభువు చెప్తారనమాట. అయితే ఆ సిలువ మోయలేనటువంటి పరిస్థితిలో ప్రభువారు కింద పడిపోయినప్పుడు సీమోను అన్నటువంటి ఒక ఆహ్, మనిషి అనగా అతడు ప్రభువుని ఎరిగినటువంటి వాడు. అతను ఒక యాత్రికుడుగా వచ్చేటప్పుడు అతన్ని సిలువ మోయమని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆహ్, సైన్యం సైన్యం అన్నమాట. అనగా ఆ యొక్క భటులు రాజు యొక్క సైన్యము చెప్పినప్పుడు క్రాస్ కొంతవరకు ఆ యొక్క సీమోను మోస్తే ప్రభువు ఒప్పుకోడు. నా క్రాసు నేనే మోస్తానని ప్రభువు అంత బలహీన స్థితిలో గూడా ఉన్నప్పుడు కూడా ఆ యొక్క క్రాస్‌ని ఆహ్, యేసు ప్రభువారే తీసుకొని గొల్గొతా కొండపైకి రావడం జరుగుతుంది. ఈ యొక్క గొల్గొతా కొండ ఎక్కడుందని మనం ఒకసారి ఆహ్, జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది మధ్య ప్రపంచములో, మధ్య దేశములో, మధ్య రాష్ట్రములో, మధ్య కొండపైన, మధ్య సిలువలో ప్రభువును సిలువ వేస్తారు. అనగా అందరూ అంతటా రక్షింపబడాలన్నటువంటి ఉద్దేశ్యంతో ఆయన యొక్క రక్తంను ఆ యొక్క మధ్య కొండపైన, మధ్య సిలువలో చిందించడం జరుగుతుందనమాట. యేసు ప్రభువారు గొల్గొతా కొండపైకి వచ్చినప్పుడు ఆయన అంగీని వీళ్ళు చీట్లు వేసుకుంటారు. అంతకు మునుపు ఈ యొక్క ఆహ్, ప్రభు భోజనము అనగా కమ్యూనియన్ ఇంకా మనం చెప్పాలంటే ప్రభురాత్రి భోజనం ఆయన ఇచ్చేటప్పుడు కూడా ప్రభువు పక్కలో కూర్చోవాలి శిష్యులందరూ నేను కూర్చోవాలి అని చీట్లు వేసుకుందామంటారు. అప్పుడు ప్రభువు అంటారు, "నా అంగీని చీట్లు వేసుకునేవారు వేరొకరుండగా మీరెందుకు ఈ విధంగా చేస్తున్నారు? మీరందరూ కూర్చోమని సమానంగా కూర్చోమని" చెప్పినప్పుడు ఆ శిష్యులు కూర్చుంటారనమాట. అయితే ప్రభువు చెప్పిన విధంగానే అంగీని అక్కడున్నటువంటి ఆ యొక్క సైనికులు వాళ్ళందరూ కూడా చీట్లు వేసుకోవడం జరుగుతుంది. అయితే అక్కడ ఆయనకు శిలువ పైన ఆహ్, ఒక రాతను రాస్తారు. ఆహ్, దాని యొక్క అర్థం ఏమిటంటే ఆయన ఆహ్, యూదుల రాజు అని ఆ యొక్క ఐఎన్ఆర్ అని యూదుల రాజు అని దానికి అర్థము. ఆ యొక్క శిలువ పైన వేస్తారనమాట. అప్పుడు ఆ యొక్క శిలువమానం పైన యేసు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తము ఆయన నోరు కూడా తెరవకుండా ముళ్ళ కిరీటము
ఆయన ధరిస్తాడు. అంతేకాకుండా ఆయన మనము పొందినటువంటి మనము చేసినటువంటి పాపం కొరకు ఆయన మన యొక్క తలంపుల కొరకు ఆయన ముళ్ళ కిరీటము, మనము చేసినటువంటి తలంపుల కొరకు ముళ్ళ కిరీటాన్ని భరిస్తాడు. మనం చేత్తో చేసినటువంటి పాపముల కొరకు ఆ యొక్క ములుకులను ఆహ్, ఆహ్, కొడతారు. తర్వాత హృదయంతో చేసినటువంటి పాపం కొరకు ఆయన్ను బల్ ఆహ్, బల్లెపు ఆహ్, తో ఈ యొక్క ఆహ్, బల్లెపు పోటున ఆయన పొడుస్తారనమాట. ఆహ్, ఇక్కడ సైడ్‌లో ఈ విధంగా ప్రభువును రకరకాలుగా వాళ్ళు హింసిస్తారు. హింసించినప్పుడు సిలువ వేయడానికి 9 గంటల నుంచి ప్రభువు సిలువపైకి, సిలువ మానుపైకి రావడం జరుగుతుంది. 9-3 వరకు ఆయన సిలువ మాను పైనే ఉంటాడు. అయితే ఆ యొక్క 3 గంటలు అయిన తర్వాత ప్రభువు తన యొక్క ప్రాణమును తండ్రికి అప్పజెప్తాడు. కారణం ఏమంటే అక్కడున్నటువంటి ఆహ్, ఆహ్, ప ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే ఆహ్, అక్కడ శిక్ష విధించేటటువంటి ఖైదీలకు వాళ్ళు చనిపోకపోతే ఎముకలు విరిచి వాళ్ళని చంపుతారనమాట. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణమును తన యొక్క తండ్రి అయిన యెహోవాకు అప్పజెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఆయన యొక్క ప్రాణాన్ని 9 నుంచి 3 గంటల వరకు కూడా ఆ యొక్క శిలువమానులో వేలాడుతూ ఉంటాడు. కారణం ఏమిటంటే ఆ యొక్క 9 గంటలకు ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ బలులు అర్పించేవారు. వారు 6 నుంచి సాయంకాలం 6 నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకు కూడా వాళ్ళకు 1 డే అవుతుంది. కాబట్టి వారు బలి 9 గంటలకొకసారి, 3 గంటలకొకసారి అర్పించేటటువంటి వారు. కనుక మన యొక్క పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు గొర్రెపిల్ల వలె ఆయన యొక్క రక్తాన్ని చిందించటానికి 9 గంటలకు ఆయన్ను ఆ యొక్క సిలువమాను పైన ఎక్కించడం జరుగుతుంది. అప్పుడు అక్కడున్నటువంటి వారందరూ కూడా ఎంత ఏడ్చి ప్రలాపించినా కూడా ఆయనను ఆ యొక్క శిక్ష నుంచి ఎవరు తప్పించలేకపోతారు. అప్పుడు సిలువ వేసినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలను ఇప్పుడు మనము ధ్యానించుకుందాం. మొదటి మాట, వీరందరూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చెడ్డగా మాట్లాడుతూ ఆయన పైన నిందలు వేస్తూ అపహసించుచు ఆయనకు అంగీని వాళ్ళు వేలం వేసేటప్పుడు లేక చీట్లు వేసుకునేటప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వారందరినీ చూసి తన యొక్క తండ్రికి మొదటి మాట ఈ విధంగా చెప్తాడనమాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. లూకాసు వార్త 23:34 ఈ యొక్క వాక్యాన్ని మనం చూడవచ్చు. ఇంగ్లీష్ బైబిల్‌లో మనం చూసినట్లయితే, ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అని సెయింట్ లూక్ 23rd చాప్టర్ 34th వర్స్‌లో మనము చూస్తామనమాట. ఆయన శిలువ మీద ఆ శిక్షను భరిస్తూ కూడా అందరి క్షమాపణ కొరకు, అందరి మంచి కోసము అది ఆయన ప్రార్థన చేస్తాడు. ఇట్ ఈస్ బియాండ్ అన్నమాట. అది ఒక డివైన్ పవర్ కాబట్టి ఆయన ఆ విధంగా క్షమించగలిగినాడు. మనలో కూడా చాలామంది ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాము. ప్రయత్నించవలసిన వారంగా ఉంటున్నాము. ఎందుకంటే వీఆర్ హ్యూమన్. అంత గొప్ప మనసు మనుషులకు లేకపోవచ్చు. అయితే ప్రభువు నడిచిన మార్గంలో మనం కూడా నడవాలని దేవుడు కోరుచున్నాడు. ఒక చిన్న ఇలస్ట్రేషన్ ఈ వర్డ్‌కి నేను చెప్తాను. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కొన్ని సంవత్సరముల తర్వాత హియరింగ్ వస్తుంది. అప్పుడు సోనియా గాంధీ గారిని గవర్నమెంట్ అడుగుతుందన్నమాట. అక్కడున్నటువంటి జస్టిస్ గారు అడుగుతారు. అమ్మా, ఏమి పనిష్మెంట్ ఇస్తాము నీ భర్తను చంపిన వారికి అంటే, అప్పుడు ఆమె జస్ట్ వాళ్ళను క్షమించేసేయమని ఆమె చెప్తారనమాట. ఇది డివైన్ లవ్. ఇది మనము కొంతమంది అదే విధంగా మనం చూసినట్లయితే ఒరిస్సాలో గ్రహం గారు వాళ్ళ భార్య కూడా ఇదే విధంగా చెప్పారు. వాళ్ళను జడ్జి గారు అడిగినప్పుడు, నీ భర్తను చంపిన వాళ్ళను మనం ఏం చేస్తామంటే వాళ్ళను క్షమిస్తామని చెప్తారనమాట. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మనము ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే దేవుని యొక్క మార్గంలో మనము నడిచిన వారంగా ఉంటాం. మళ్ళీ రెండో వాక్యాన్ని మనము చూసుకుందాం. రెండో వాక్యము పక్కన ఉన్నటువంటి దొంగ, ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ గెస్తెస్ అనేటటువంటి వాడు, డిస్మిస్ అనేటువంటి దొంగ ఈ విధంగా అంటాడనమాట.
నువ్వు రక్షకుడు గదా! నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని గూడా నువ్వు రక్షించు ప్రభువా అంటే కుడివైపున ఉన్నటువంటి దొంగ ఈ విధంగా అంటాడనమాట. ఆహ్, ఏమని ఆహ్, గెస్తెస్ అనేటటువంటి దొంగ. ప్రభువు మమతామూర్తి. ఆయన పాపం ఎరుగనటువంటి వాడు. ఆయనకు అనవసరంగా ఈ యొక్క శిక్షను విధించారు. మనమైతే ఈ యొక్క శిక్షకు అర్హులమే అని పశ్చాత్తాపపడతాడు. అప్పుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారిని అడుగుతాడనమాట. ప్రభువా! నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? అంటే ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని లూకాసు వార్త 23:43లో మనం చూస్తున్నాం. ఇంగ్లీష్‌లో మనం చూసినట్లయితే లార్డ్ యూ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్ అని దొంగ అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్ అని ప్రభు అంటాడనమాట. సెయింట్ లూక్ 23rd చాప్టర్ 43 వర్స్‌లో మనం చూస్తాం. అదే విధంగా ఇంకా ఆ యొక్క దొంగకు బాప్టిజం లేదు. అయినప్పటికీ కూడా ప్రభువు ఆ యొక్క సందర్భాన్ని బట్టి అతనిలో ఉన్న పశ్చాత్తాపాన్ని జ్ఞాపకం చేసుకొని, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని చెప్తాడనమాట. అంత కష్టంలో ఉండి ఆయన రక్తము కార్చుకుంటూ ఆ యొక్క బాధను భరిస్తూ కూడా దొంగను జ్ఞాపకం చేసుకుంటానని ఆయన చెప్తాడు. అదే విధంగా మనము ఇప్పుడు మూడో మాటను ధ్యానించుకుందాం. మూడో మాట సిలువ పైన యేసు ప్రభువు పలికినటువంటి మాట. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, సహోదరుడా ఇదిగో నీ తల్లి అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. మనం ఇంగ్లీష్ బైబిల్‌లో చూసుకున్నట్లయితే, మదర్ హీ ఈజ్ యువర్ సన్, జాన్ దిస్ ఈజ్ యువర్ మదర్ అని అంటున్నాడనమాట. సెయింట్ జాన్ 19 చాప్టర్ 26th వర్స్‌లో మనం చూస్తున్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొక్క తల్లిని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన మేబీ జోసెఫ్ గారు తన యొక్క ఇహలోక తండ్రి అయినటువంటి జోసెఫ్ గారు ముందే మరణించి ఉన్నారు. అందువలన తన యొక్క తల్లిని ఆయన మినిస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా బాగా చూసుకున్నాడు. అయితే ఆ యొక్క బాధ్యతను తన యొక్క సహోదరునికి అప్పజెప్తున్నాడు. జాన్ యేసు ప్రభువారి యొక్క సహోదరుడు. మిగతా సహోదరులందరూ కూడా యేసు ప్రభువారిని విడిచి వెళ్ళిపోయారు ఆయన సిలువలో ఉన్నప్పుడు. అయితే ఈ యొక్క జాన్ మాత్రము తన యొక్క సహోదరుడు యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు. తన యొక్క తల్లి కూడా విలపిస్తూ ఆమె ప్రలాపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బాధ్యతను తన యొక్క తమ్ముడికి తన యొక్క సహోదరునికి అప్పజెప్పడం ఇక్కడ చూస్తున్నాం. ఈ లోకంలో కూడా చాలామంది పిల్లలు తన యొక్క తల్లిదండ్రులను వయసు మీరిన తర్వాత, వృద్ధులైన తర్వాత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ప్రభు ఇక్కడ మనకిచ్చే మాదిరి ప్రకారము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క తల్లిని ఆయన చనిపోయే సమయంలో కూడా జ్ఞాపకం చేసుకొని ఆ బాధ్యతను తన యొక్క బ్రదర్ అయినటువంటి జాన్‌కి అప్పజెప్తున్నారు. అదే విధంగా ఆయన నడిచిన మార్గంలోనే ఈరోజు మన యొక్క తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లలైనటువంటి మనము తీసుకోవాలని దేవుడు ఒక మాదిరిని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. కనుక తల్లికి ఓదార్పును, ఆమెకు ధైర్యమును, ఆ యొక్క రక్షణను కల్పించమని తన యొక్క సహోదరికి చెప్తున్నాడనమాట. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, నీవు భయపడని అవసరం లేదు. నా తర్వాత ఉన్నటువంటి నా యొక్క తమ్ముడు లేకపోతే నా బ్రదరు నీ యొక్క బాధ్యత తీసుకుంటాడని ఆయన చెప్తున్నారు. ఆ యొక్క సహోదరునికి చెప్తున్నాడు, సహోదరుడా ఇదిగో నీ తల్లి, ఆమెను అప్పగింత చేస్తున్నాడనమాట. కనుక ఈ లోకానుసారంగా కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ బాధ్యతను నిర్లక్ష్యము చేయలేదు. తన యొక్క బాధ్యతను నెరవేర్చారు. కనుక మనం కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసిన ఆ యొక్క మాదిరి జీవితాన్ని మనం కూడా తీసుకోవాలని, ఆ మాదిరి ప్రకారం నడుచుకోవాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. 4వ మాటను ఇక్కడ మనం చూస్తాం. 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అని మనము చూస్తున్నాం. అనగా దాని యొక్క అర్థం ఏమిటంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క తండ్రితో మాట్లాడుతున్నాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని అంటున్నట. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్‌లో మనం చూసినట్లయితే, ఏలీ ఏలీ లామా సబక్తాని, మై లార్డ్ వై యూ హ్యావ్ ఫర్సేకెన్ మీ అని తన యొక్క తండ్రిని అడుగుతున్నాడు. మార్కు 15:34లో మనం చూస్తున్నాం.
22వ కీర్తనలో కూడా ముందుగానే ప్రవచనము మనం చూస్తున్నాం. నా దేవా నీవు నన్నేల విడిచితివి, నన్ను రక్షింపను నా నన్ను రక్షింపవు. నా ఆర్తధ్వని, నా మొరను నీవు వినవేళ అని ప్రభువు మాట్లాడుతున్నాడనమాట. ఈరోజు మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో కూడా చాలా సార్లు అలసిపోయినటువంటి బ్రతుకులో ఒక్కొక్కసారి మన యొక్క శక్తికి మించిన కష్టము మనం ఎదుర్కొనే సమయంలో కూడా ఆ విధంగా మనకు అనిపించినప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ యేసు ప్రభువారు కూడా ఆయన గతించిన 2 రోజులుగా ఆయన మంచినీళ్ళు గూడా తాగకుండా ఆయన అలసిపోయి చాలా నిస్సహాయతతో, నిస్సత్తువతో తన యొక్క తండ్రికి మొరపెడుతున్నాడు. నా దేవా నీవు నన్నేల విడిచితివి అని ఆయన అంటున్నాడనమాట. ఒక్క క్షణము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క తండ్రిని విడిచిపోయే సమయంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని, మై లార్డ్ వై యూ హ్యావ్ ఫర్సేకెన్ మీ, ఎందుకు నీవు నన్ను విడిచిపెట్టివి అని ఆయన గట్టిగా బిగ్గరగా కేక వేసి అరుస్తున్నాడు. ఈరోజు మనం ఎంత వయసు ఉన్నవారమైనా కూడా మన యొక్క తల్లిదండ్రులకు పిల్లలమే. అయితే అదే విధంగా మన యొక్క పరమ తండ్రి అయినటువంటి దేవునికి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనము సిగ్గుపడని అవసరం లేదు. మనము జడిన అవసరం లేదు. మనము ఎటువంటి మొహమాటము పడనవసరం లేదు. మనం ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక, మన ప్రతి పరిస్థితిని ప్రభువా నువ్వు చూచుచున్న దేవుడని ఆయనకు మనం మొరపెట్టవలసిన వారంగా ఉన్నాము. అదే విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క తండ్రిని అర్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. నీవు నన్నేలా విడిచితివని బాధపడుతున్నాడనమాట. మనం అదే విధంగా మనము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్‌లో మనం చూసినట్లయితే ఐ యామ్ థర్స్టీ. జాన్ 19:28లో మనం చూస్తున్నాం. నేను దప్పిగొనుచున్నానని ప్రభువు అంటున్నాడనమాట. అనగా గతించిన 2 రోజుల నుంచి ఆయన పచ్చి మంచినీళ్ళు గూడా తీసుకోకుండా ఎంతగానో అలసిపోయాడు. అనేకమైనటువంటి విధములుగా ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేశారు. తర్వాత శిష్యులు అందరూ అక్కడ ఉన్నప్పుడే ఈ యొక్క సైన్యం వచ్చి యూదా ద్వారా పట్టుబడ్డారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ విధంగా మళ్ళీ ఆ తీర్పులోనికి, అన్యాయపు తీర్పులోనికి వచ్చారు. ఎక్కడ కూడా ప్రభువు మంచి నీళ్ళైనా కూడా తీసుకున్నట్లు లేదు. ఆ ఎండలోనే, భయంకరమైనటువంటి వేడిలోనే ఆయన యొక్క శిలువను మోసుకుంటూ గొల్గొతా కొండపైకి చాలా దూరము ఉన్నటువంటి ఆ యొక్క గొల్గొతా కొండ మీదకి ప్రభు తన యొక్క శిలువను మోసుకొని వచ్చాడు కనుక అతనికి దాహమేసిందని తన యొక్క అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పాడనమాట. ఏమంటున్నాడు? ఐ యామ్ థర్స్టీ, నేను దప్పిగొనుచున్నానని అన్నాడు. అంటే శారీరకమైన దప్పి ఉన్నది. అయితే అక్కడ ఉన్నటువంటి వారు చేదు చిరుకనిచ్చారనమాట. అది వారికి ఒక ఆచారము. అనగా ఆ యొక్క చేదు చిరక ఒక మత్తు పదార్థము. అది తీసుకున్నట్లయితే వారు ఆ యొక్క బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క పెయిన్, ఆ యొక్క బాధ, అక్కడున్నటువంటి వారు అవమానించినటువంటి మాటలన్నీ గూడా మర్చిపోతారన్న ఉద్దేశంతో చేదు చిరకనిస్తారు. అయితే ప్రభువు దాన్ని స్వీకరించడు. కారణమేమంటే ఆయన ఈ యొక్క బాధలన్నీ, ఈ యొక్క దెబ్బలన్నీ, ఆ యొక్క పెయిన్ అంతా హీ హాస్ టు బేర్ అనమాట. ఆయన భరించాలి. అది తన యొక్క తండ్రి చిత్తమైనది కనుక ఆ యొక్క మత్తు పదార్థాన్ని తీసుకోడనమాట. అంతేకాకుండా ఆత్మీయంగా మనం చూసినట్లయితే ఎంతోమంది రక్షణ లేకుండా ఈ భూమి పైన దేవునికి దూరంగా ఉంటున్నారు. ఆ యొక్క ఆత్మలకు కొరకు యేసు ప్రభువారు కూడా దాహం కలిగి ఉన్నారు. కనుక ఈరోజు దేవుని బిడ్డలైన మనము, దేవుని కొరకు జీవిస్తున్న మనం కూడా అనేక మంది నశించుచున్న ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయాలి. అంతేకాకుండా దేవుడు చేసిన మేలను మనము ఇతరులకు పంచుకోవాలి. దేవుడు మన పట్ల చేసినటువంటి అద్భుత కార్యములు ఎన్నో ఉంటాయి. మనము పాత నిబంధనలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులకు అనేకమైన అద్భుతాలు చేశాడు. బండ నుంచి నీళ్లను ఆయన తెప్పించాడు. ఎర్ర సముద్రమును ఎడారి చేశాడు. ఈ విధంగా చాలా అద్భుతాలు చేశాడు. మన బ్రతుకులో, మన యొక్క జీవితంలో ఒక్కసారి మనం రిమెంబర్ చేసుకున్నట్లయితే ఎన్నో అద్భుతాలు దేవుడు చేసుంటాడు. కనుక పుట్టిన పిల్లవాడు ఏ విధంగా అయితే మౌనంగా ఉండలేకపోతాడో గట్టిగా కేకలు వేస్తాడు. యేసు ప్రభువులో జన్మించిన మనం కూడా ఆయన చేసినటువంటి ఘన కార్యములను, ఆశ్చర్య కార్యములను మనము ఇతరులకు చెప్పినట్లయితే
ఆ యొక్క దాహము ప్రభువు కలిగినటువంటి దాహం మనం గూడా కలిగి ఇతరులను రక్షణ మార్గం మనం చూపించాలి. జస్ట్ ఇది మంచి, ఇది చెడు, ఇది మనము నరకము, ఇది పరలోకమని మన యొక్క బాధ్యతగా దేవుడు ఆ యొక్క బాధ్యతను మనకు అప్పజెప్పాడు. 6వ వచనంలో మనం చూసినట్లయితే సమాప్తమైనది. యోహాను సువార్త 19:30లో మనం చూస్తున్నాం. సమాప్తమైనది అని అంటాడు. ఆహ్, మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్‌లో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఫినిష్డ్. జాన్ 19:30లో మనం చూస్తున్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీదకొచ్చినటువంటి బాధ్యతను తన యొక్క తండ్రి తనకు అప్పజెప్పినటువంటి బాధ్యతను ఆయన ఫుల్‌ఫిల్‌గా ఆయన కంప్లీట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అ అదే విధంగా ఈరోజు ఆ బాధ్యత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన భుజముల పైన పెట్టాడనమాట. శిష్యులైన మనం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడని మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నమ్మకముగా తన యొక్క తండ్రి అప్పజెప్పిన పనిని ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో కష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క మంచితనము ను అడ్డం పెట్టుకొని ఆయనను చివరికి సిలువ వేసేశారు. అదే విధంగా దేవుని యొక్క బిడ్డలైన మనం కూడా ఆయన యొక్క ప్రేమను మనము పొందుకొని, ఆ యొక్క ప్రేమను మనము కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. 7వ వచనంలో మనం చూస్తాం. ఆహ్, 7వ వచనంలో ఏడవ మాట మనం చూస్తాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని అంటున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. ఇంగ్లీష్ బైబిల్‌లో మనం చూసినట్లయితే ఫాదర్ ఐ కమాండ్ మై స్పిరిట్ అంటు థై హ్యాండ్స్ అని అంటాడు. లూక్ 23rd చాప్టర్ 46 వర్స్‌లో మనం చూస్తున్నాం. ఫాదర్ ఐ కమాండ్ మై స్పిరిట్ ఇంటు థై హ్యాండ్స్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి వచనంలో కూడా తన యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి మాటలో ప్రభువును తన యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. 7వ మాటలో కూడా ప్రభువు తన యొక్క తండ్రిని పిలుస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి ఫాదర్ అని పిలుస్తున్నాడనమాట. ఆయనకు వాళ్ళు సిలువ వేసినంత మాత్రాన ప్రభువును వారు చంపలేదు. ఆయన సొంతంగా తన యొక్క ప్రాణాన్ని తన యొక్క తండ్రికి అప్పజెప్పుకున్నాడు. హల్లెలూయా! ఈరోజు మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో కూడా చాలా విషయాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు మనం గట్టిగా కేక వేస్తామంటే యూజువల్‌గా డెలివరీ టైంలో స్త్రీలు డెలివరీ అయ్యే సమయంలో ఆ యొక్క పెయిన్స్ అన్నిటిని భరించలేక వాళ్ళు గట్టిగా కేక వేసి తన యొక్క బిడ్డకు జన్మనిస్తారు. అంటే వారు మరణం అంచులకు వెళ్ళిపోతారు. అయితే అప్పుడే ఆ బిడ్డ బయట రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా పెద్ద దెబ్బలు తగిలినప్పుడు గట్టిగా కేకలు వేస్తూ ఉంటాం. చిన్నపిల్లలకు మామూలుగా దెబ్బ తగిలినప్పుడు గట్టిగా అరుచి కేకలు వేస్తూ ఉంటారు. అదే విధంగా ప్రభువు తన యొక్క బాధ్యతనంతా నెరవేర్చినాడు కాబట్టి ఆయన యొక్క ప్రాణంను తన యొక్క తండ్రికి ఆయన అప్పజెప్తున్నాడు. ఆయన ప్రాణము పెట్టుటకును, ఆయన తీసుకొనుటకును సర్వాధికారములు కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈరోజు చాలామంది మనం గమనించినట్లయితే కష్టం రాగానే చనిపోవాలని ఆలోచనలతో ఉంటూ ఉంటారు. యాక్సిడెంట్ సూసైడ్స్ అటెంప్ట్ చేయాలని అనుకుంటుంటారు. అప్పుల బాధలో ఉన్నటువంటి వారు, ఫ్యామిలీలో సరైన రిలేషన్‌షిప్ లేనటువంటి వారు, ఇంకా మనం చూసినట్లయితే అనేక విధములుగా టాక్సిక్ పీపుల్ మధ్య ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క తనువును చాలించాలని అనుకుంటారు. కానీ దేవుడు నడిచిన మార్గంలో మనం కూడా నడవాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన యొక్క ప్రాణమును తన యొక్క తండ్రికి అప్పజెప్పాడు. ఈ లోకంలోనికి మనం రావటానికి మన సొంతంగా మనం రాలేదు. మానవుని ప్రాణము యెహోవా పెట్టిన దీపం అన్నమాట. దేవుని యొక్క ఆత్మ యెహోవా మనిషి యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం అనే వాక్యము సెలవిచ్చుచున్నది. కానీ ఇచ్చుటకు తీసుకొనుటకు దేవునికి ఒక్కడికే అధికారం ఉంది. మనం ఎంత మాత్రము ఆ విధంగా మధ్యలో తనువును చాలించకూడదు. ఆ విధంగా మనకు మనమై మరణించినట్లయితే రెండవ మరణమైనటువంటి ఆ యొక్క నరకంలోనికి మనం వెళ్తామనేది జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. అటువంటి భయంకరమైనటువంటి తరతరములు ఉన్నటువంటి ఆ యొక్క నరకంలోనికి వెళ్ళటం కంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్రయించి ప్రభువా నాకున్న ప్రతి సమస్యను
నీవు నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని నన్ను నీ యొక్క కృపలో ఆహ్, సమస్తమైనటువంటి అవసరములు తీర్చమని మనము అడిగే ధైర్యం మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కనుక ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సమాప్తంగా తన యొక్క పనులన్నిటిని జరిగించి తన యొక్క ఆత్మను తన యొక్క తండ్రికి అప్పజెప్పాడో, అప్పుడు ఆయన కుడివైపుకు తన యొక్క తల దించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అక్కడున్నటువంటి ఆకాశము అంతా కూడా సూర్యుడు మబ్బు కమ్మేశాడు. సమాధులన్నీ గూడా తెరవబడ్డాయి. ఆ యొక్క ఆహ్, హ్మ్, ఆహ్, ఆ యొక్క తెర అనగా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి తెర మధ్యలోనికి చీలింది. భూకంపములు వచ్చాయి. అగ్నిపర్వతాలు పగిలాయి. ఇంకా మనం చూసినట్లయితే అక్కడున్నటువంటి ఆహ్, సముద్రంలో సునామీలు రావడం గూడా జరిగింది. ఇంకా మనం గమనించినట్లయితే తుఫాను రావడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి ఆహ్, ప్రకృతి విపత్తు అక్కడ కలిగినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క దైవ కుమారుడు మరణించాడు కనుక ఇవన్నీ ఆ యొక్క సృష్టి భరించలేకపోయింది. అక్కడున్నటువంటి సూర్యుడు కూడా అది ఆ యొక్క సూర్యుడు నల్లబడినట్లుగా గూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా చాలా సార్లు మనం గమనించినట్లయితే గుడ్ ఫ్రైడేకి 3 గంటలకు నిజంగానే మనము ఒక విధమైనటువంటి డార్క్‌నెస్ కనబడడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా ప్రభు యొక్క మరణం తర్వాత ప్రకృతి అంతా కూడా ప్రచండమైనటువంటి గాలి, వాన, వర్షము అనేక విధములుగా తల్లడిల్లినట్లు మనం చూస్తున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క ప్రాణమును తండ్రికి అప్పజెప్పాడు. ఈరోజు మన బ్రతుకులో మన యొక్క జీవితంలో కూడా దేవుడు అప్పజెప్పిన పనిని మనము జాగ్రత్తగా, నమ్మకంగా చేసి మన చివరి ప్రాణము వరకు ప్రాణము ఉన్నంత వరకు ప్రభువు కొరకు మనము సమర్పించాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. మరొకసారి ఒక 7 మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. లూక్ చాప్టర్ 23 34th వర్స్. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. లూకాసు వార్త 23:43. లార్డ్ యు రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. టుడే యు విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్ అని దొంగతో చెప్పాడు. లూక్ 23:43. మూడవ మాట తన తల్లితో అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. సహోదరుడా ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26. మదర్ హీ ఈజ్ యువర్ సన్. జాన్ దిస్ ఈజ్ యువర్ మదర్. జాన్ చాప్టర్ 19:26లో మనం చూస్తున్నాం. నాలుగవ మాట మనం చూసినట్లయితే ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. మార్క్ సువార్త 15:34 మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏలి ఏలి లామా సబక్తాని, మై లార్డ్ వై యు హ్యావ్ ఫర్సేకెన్ మీ. మార్క్ 15 చాప్టర్ 34th వర్స్. ఐదవ మాట మనం చూసినట్లయితే నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19:28. ఐ యామ్ థర్స్టీ. జాన్ 19 చాప్టర్ 28th వర్స్. ఆరవ మాట మనం చూసినట్లయితే సమాప్తమైనది. యోహాను సువార్త 19:30. ఇట్ ఈస్ ఫినిష్డ్. జాన్ 19:30లో మనం చూస్తున్నాం. చివరిగా ఏడవ మాట మనం చూసినట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకా రాసినటువంటి సువార్త 23:46. ఫాదర్ ఐ కమాండ్ మై స్పిరిట్ ఇంటు దై హ్యాండ్స్. లూక్ చాప్టర్ 23:46లో మనం చూస్తున్నాం. దేవుడు చేసినటువంటి ప్రాణత్యాగమును మన కొరకు ఆయన బలి అయినాడని మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన తిరిగి మన మధ్యలోనికి మూడవ రోజు లేసే వరకు కూడా ఆయనను మనము దేవుని యొక్క సన్నిధిలో మనముండి కనిపెడదాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.